హలో, వెల్కమ్ టు లక్ష్మీ ప్రభు వ్లాగ్స్. నేను మీ లక్ష్మి. మీరు అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఈరోజు మీ ముందుకు మరో వంటకంతో వచ్చాను. చుక్కకూర మటన్ చేస్తున్నా. అది ఎలా చేయాలో, దానికి ఏం కావాల్సిన పదార్థాలు చూపిస్తాను రండి. 5 కట్టలు చుక్కకూర తీసుకున్నా. ఈ శుభ్రంగా కడిగి పెట్టాను. 1/2 కేజీ మటను బాగా నీళ్ళల్లో మంచిగా కడిగి పెట్టుకోవాలి. శుభ్రంగా ముందే కడిగి పెట్టేసుకొని ఆరబెట్టుకొని చిన్న కట్ చేసుకోవాలి. చుక్కకూర మటన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్లో పెట్టండి. అసలు కామెంట్ చేస్తలేరు మీరు. ఎందుకు నా వీడియోలు నచ్చట్లేదా మీకు? లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ఇవన్నీ చేయాలి. మీకు ఏ వంటకమో ఇష్టమో అది కామెంట్లో తెలపండి. మీకు చేసి చూపిస్తాను. మీరు అందరూ చేసుకుంటారు మటను చుక్కకూర, కానీ నేను చేసే విధానం చూడండి ఎలా ఉందో. అది చేసి నాకు కామెంట్ బాక్స్లో తెలపండి. చుక్కకూర మటను చాలా బాగుంటుంది. పులుసు కంటే ఇది చాలా టేస్ట్గా రుచిగా కూడా ఉంటుంది. చుక్కకూర కట్ చేయడం అయిపోయింది. ఇవి మొత్తం ఇలా పెట్టుకోవాలి. కొత్తిమీర కట్ చేస్తా. ఇది కూడా ఇట్లా సన్న కట్ చేయాలి. ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేస్తాను. ఒక పెద్దది తీసుకోవాలి, ఒకటి చాలు. ఇలా చిన్న కట్ చేసుకోవాలి. ఇది కూడా ఉల్లిపాయ కట్ చేయడం కూడా అయిపోయింది. ఒక 5-6 పచ్చిమిరపకాయలు తీసుకున్నా. ఇవి ముందే కట్ చేసి పెట్టుకోవద్దు, ఎందుకంటే చేదెక్కుతాయి. ఇవి కూర ఉడుకుతా అంటేనే కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు చుక్కకూర మటను రెడీ చేసుకుందాం పదండి. ఒక 3 స్పూన్ల నూనె వేసుకోవాలి. మటన్కు కొంచెం ఎక్కువ పడుతుంది. కట్ చేసుకుని ఉల్లిపాయ వేసుకోవాలి. కొంచెం ఇది పచ్చివాసన పోవాలి, దూరగా వేగేదాకా వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూను అల్లం వేసుకోవాలి. ఈ అల్లము పచ్చివాసన పోయేదాకా నూనెలో మంచిగా బ్రౌన్ లాగా అవ్వాలి. అప్పుడే పచ్చివాసన అంతా పోయి మంచిగా ఉంటుంది. సిమ్లో పెట్టుకోవాలి మంట. 1 స్పూన్ పసుపు, ఇప్పుడు మటన్ వేసుకోవాలి. ఇది శుభ్రంగా కడిగి పెట్టాను. మటన్ వేసాను. మటన్ వేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, సరిపోకుండా మళ్ళీ వేస్తా. మంట సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల పెద్ద స్పూన్లు కారము. కొంచెం మేము ఎక్కువే తింటాము, మీరు తక్కువ తినేటోళ్ళు కొద్దిగా తక్కువ వేసుకోండి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుని ఇలా వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకోవాలి. బాగా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న చుక్కకూర వేసుకుందాం. దీన్ని మంచిగా ఇలా కలుపుకోవాలి. మంట సిమ్ముల్లో పెట్టి ఉడికించుకోవాలి. ఒక స్పూన్ ధనియాల పౌడర్, గరం మసాలా, సరిపోయిందా లేదా చూస్తా. కొంచెం పడుతుంది. కొద్దిగా ఉప్పు, లాస్ట్లో కొత్తిమీర. అయిపోయింది. స్టవ్ బంద్ చేసుకోవాలి. చుక్కకూర మటన్ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్ వేసుకోవాలి. చూస్తా అంటేనే తినాలనిపిస్తుంది కదా. నాకైతే ఇంకా ఆగలేకపోతాం. ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. అసలు మాటలు లేవు, చాలా బాగుంది. మీరు కూడా చేసుకొని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలపండి.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.